ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవునామమున వందనాలు చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమల యేసయ్యా కృపా దేవాదయ రాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచుకపోవడానికి నీకు వందనాలు తండ్రి. కొంచెం నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నా, నీవు మా అందరితో రక్షిస్తావో అతడిపో వాక్యం ద్వారా తప్పో నువ్వు ఎవరితో ఎలా మాట్లాడకొచ్చినావు అలా మాట్లాడమని నజరేయుడైన ప్రార్థన తండ్రి. ఆమేన్. వందనాలు యేసయ్యా అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రేస్తున్న యేసుక్రీస్తు నామములో వందనాలు శివాలు. ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రము మహోన్నతం ఆగండి యేసయ్యానికి వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మనందరినీ తండ్రి సజలకు నుంచి తండ్రి కాపాడుతండి, బలపరుచండి, శుభపరుచండి, ఎక్కిడు హాని కలగకుండా తండ్రి మీరు తండ్రి మన ముందు నడిపిస్తుంది వందనాలు యేసయ్యా. కొద్దిసేపు తండ్రి అనవసరంలో తండ్రి నీ వాక్యం ధ్యానిస్తున్న తండ్రి మీరు మాతో మాట్లాడడం ప్రార్థిస్తున్న తండ్రి నీ వాక్యంలో తండ్రి లోతైన వరమాల తండ్రి మేము చూసినట్లు మేము గ్రహించినట్లు మా కళ్ళని మీరు తేటగా తెరవమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మనకి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించుడు గాని తోకగా నియమింపడు. నీవు పై వాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడ, నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలని నువ్వు అనుసరించిన ఎడల అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకి భయం కలిగి ఆయనకి విధేయులై జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయననే ఆరాధించు, ఆయననే మహిమపరచని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అబద్ధాలు ఆడకు, ఈ పొరుగు వారిని వేషించకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలని నువ్వు గైక్కున్న ఎడల అంటే దాన్ని నువ్వు చేసిన ఎడల దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు తలగా నియమింపబడతావు. హల్లెలూయా. నువ్వు తోకగా నియమింపబడవు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పనిలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, దేవుడు నిన్ను అందరికంటే పై స్థానంలో ఉంచబోతున్నాడు. నీ రిలేటివ్స్ లో, నీ ఫ్రెండ్స్ లో, అందరిలో, నీ రక్త సంబంధితులు దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు. ఎందుకు నాకే శ్రమలను వేదన చెందుతున్నావు ప్రియమైన సోదరి సోదరుడా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీకు గుర్తు చేస్తున్నాడు. నువ్వు వేదనగా మారవు, ఈరోజు తలగా మారుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు తోక కాదు, అందరికంటే నువ్వు ఒక తలగా నియమింపబోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఈరోజు అందరికంటే పై స్థానంలో ఉండబోతున్నావు. హల్లెలూయా. నువ్వు ఈరోజు అందరికంటే పై స్థానంలో ఏళ్ళబోతున్నావు. నువ్వు అందరికంటే కింది స్థానంలో అసలు ఉండవు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రోజు తలగా నియమించబోతున్నాడు. నీ ఉద్యోగంలో కావచ్చు, నీ స్థితిగతుల్లో కావచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కటిలో తలగా నియమించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాక ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రము మాట మాడేసానికి వందనాలు తండ్రి. తండ్రి వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడుకుందాం. వాక్యం తండ్రి ఒక నాటే విషయం పొలం తండ్రి ఎంతో మందికి ఈ వాక్యం తండ్రి ఆదరణగా మార్చబడుతుందక్కడే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యంలో తండ్రి లోతైన మర్మాలు మేము చూసినట్టు మా కళ్ళ మేము తెలిసినందుకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. తండ్రి వాక్యం ద్వారా తండ్రి అనేక మంది తండ్రి నేను నమ్మనట్లు మీరు తండ్రి వారి కన్య మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ చూస్తుంది ఎవరితో తండ్రి ఇంకా తండ్రి సమస్యలలో, వేదనలలో, తండ్రి ఇబ్బందులలో తండ్రి గురవుతున్నారు తండ్రి. నజరేయుడైన యేసు నామములో తండ్రి వారిని విడిపించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి విడుదల కలిగించడం ప్రార్థిస్తూ తండ్రి నీ బలమైన అభిషేకము, నీ ఆత్మ ప్రేరేపణ, నీ పరిశుద్ధాత్మ కదలిక ప్రతి ఒక్కరి పట్ల తండ్రి మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.